హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను టొమాటో బాత్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి. మనం ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అచ్చం అదే టేస్ట్ వస్తుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యితో పాటు 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోండి. కాస్త నూనె వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు బాగా చిటపట్లాడాక కాస్త మినపప్పు, ఆ తర్వాత జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 ఎండుమిరపకాయ ముక్కలు, తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత 2-3 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోస్ని బాగా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నారో ఆ గ్లాస్తో 4 టైమ్స్ వాటర్ పోసుకోండి. నేనైతే ఈ మీడియం గ్లాస్ తీసుకుంటున్నాను, సో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. నీళ్లు బాగా తెల్లనివ్వండి. బాగా తెల్లాక రవ్వని కలుపుతూ పోసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. రవ్వ పూర్తిగా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోండి. ఈ రవ్వ పూర్తిగా ఉడికి ఉప్మా అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టొమాటో బాత్ ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి టొమాటో బాత్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి టొమాటో బాత్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.